హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఆస్తులు అమ్ముకుని ఆత్మశోధనకే ఒక యోగి ప్రస్థానం ఈ బుక్ చదువుకుంటున్నాం కదా. ముందు రోజు క్లాస్లో ఏం చెప్పారు? నిస్వార్థ సేవ అనేది నీ జీవితంలో ఒక భాగం చేసుకో. నువ్వు చేసే సమాజ సేవే నీ జీవనం యొక్క ప్రమాణము. ప్రతిరోజు పవిత్రంగా ఉండాలంటే ఇతరులకు ఇవ్వడానికే జీవించాలి. ఇతరుల జీవిత స్థాయిని పెంచగలిగితే నీ జీవితం కూడా అత్యున్నత స్థాయికి ఎదుగుతుంది. అందుకని రోజు ఒక మంచి పనైనా చెయ్యి. ఎవరైనా నిన్ను ఏమైనా అడిగితే వాళ్ళని కాదనకు. సుసంపన్నమైన అనుబంధాలను పెంచుకో. ఇతరులకు ఇవ్వడమే అన్నింటికంటే ఉత్తమమైన పని. ఈ ఆశయం పైన నీ దృష్టిని నిలుపు అని చెప్పారండి. ఈ రోజు 13వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఇదేంటంటే జీవిత పర్యంత ఆనందం వెనుక రహస్యం. మహాత్మా గాంధీ ఇలా అనేవారంటండి. నేను సూర్యాస్తమయంలోని అద్భుతాన్ని, చంద్రోదయంలోని సౌందర్యాన్ని చూసినప్పుడల్లా సృష్టికర్త పట్ల ఆరాధనతో నా మనసు ఉప్పొంగుతుంది, నా ఆత్మ ఉప్పొంగుతుంది అని చెప్పేవారంటండి మహాత్మా గాంధీ. జూలియన్ తన శివాన ఆశ్రమ యోగుల యొక్క అనుభవాలు పంచుకోవడానికి వచ్చి ఇక్కడికి వచ్చి 12 గంటలు అయింది జాన్ అనుకుంటున్నారా? 12 గంటలే నా జీవితంలోకెల్లా ముఖ్యమైనవి అనడంలో నాకు ఎలాంటి సందేహము లేదు. ఒక్కసారిగా నాలో గొప్ప ఆనందము, గొప్ప ఇన్స్పిరేషన్ కలిగాయి. ఒక విధంగా బంధ విముక్తి కూడా కలిగింది అని ఈయన చెప్తున్నారండి జాన్. రామన్ యోగి కదా, అందులో ప్రతిఫలించిన కాలాతీత సుగుణాలు జీవితం పట్ల నా వైఖరిని మార్చేశాయి. నేను మానవ సామర్థ్యం లోతుపాతులను తరిచి చూడడానికి కూడా ప్రయత్నించలేదు. ఏమైతే సామర్థ్యం ఉందో దాన్ని చూసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు అని అర్థమైందంటండి ఈయనకి. జీవితం నాకు ఇచ్చిన కానుకలను విసిరేయడమే నేను చేస్తున్న పని. నాకు అర్హత ఉన్న సంతృప్తి, శక్తి, ఆనందం అనేవి ఏమీ లేకుండా నేను గడుపుతున్న జీవితాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోవడానికి జూలియన్ పంచిన విజ్ఞానం నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. జూలియన్ వెళ్తున్నాడంటే ఈయనకి బెంగగా ఉందంటండి. ఇలా అంటే ఇవన్నీ ఏంటంటే ఆనందంగా జీవించడానికి కావాల్సిన అవకాశాలన్నీ నాకు ఎలా ఉంటే ఉంటామో అనేది అంతా ఈయన ద్వారా తెలుసుకున్నాను. ఆయన వెళ్ళిపోతుంటే బెంగగా అనిపిస్తుందంట. ఈయన చెప్పారండి, నేను అతి త్వరలో బయలుదేరాలి, నీకు కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా, నాకు పని ఉంది అని చెప్తే ఆ సరే అని చెప్పేసి వెళ్లే ముందు రామన్ యోగి కథలో చివరి అంశాన్ని నీకు చెప్పాలి. ఎందుకంటే లైట్ హౌస్ స్టోరీ చెప్తున్నారు కదండి, ఒక్కొక్కటి ఒక్కో దానికి సంకేతం అని చెప్తూ వచ్చారు కదా మనకి. ఆ లైట్ హౌస్ లోంచి బయటకు వచ్చిన సుమో యోధుడు తోటలోకి ఒక గులాబీ రంగు వైర్ మాత్రమే మొలకు చుట్టుకుని రావడం, అక్కడ మెరుస్తున్న స్టాప్ వాచ్ మీద జారి కింద పడడం, ఇవన్నీ గుర్తుండే ఉంటుంది నీకు. ఒక యుగం గడిచిందేమో అన్నంత సేపటి తర్వాత అతనికి మెల్లగా స్పృహ వచ్చాక పసుపు గులాబీల సువాసన ముక్కు పొటాలకు తాకింది. ఆనందంతో ఒక్కసారిగా లేచి గెంతాడు. అతనికి తన ఎదురుగా ఉన్న ఒక దారిలో చిన్న చిన్న వజ్రాలు పొదిగిన బాట కనిపించింది. సహజంగానే ఆ సుమో యోధుడు ఆ బాటలో వెళ్ళి కలకాలం ఆనందంగా జీవించాడు. ఆ స్టోరీ చెప్పారు కదా మనకి ఆల్రెడీ. ఇది సంభవమే అనిపిస్తుంది అంటున్నారు ఈయన. ఏంటంటే నిజమే, రామన్ యోగి ఊహాశక్తి అమోఘమైంది, నేను ఒప్పుకుంటాను. అయితే ఈ కథ వెనుక కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ఈ కథ ప్రతిఫలించే జీవన సూత్రాలు శక్తివంతమైనవి, అదే సమయంలో ఆచరణయోగ్యమైనవి. నువ్వు గమనించే ఉంటావు అని చెప్తున్నారు ఈయన. ఈ వజ్రాల బాట నీకు జ్ఞాన సమృద్ధమైన జీవితానికి అవసరమైన ఆఖరి సుగుణాన్ని గురించి నీకు గుర్తు చేస్తుంది. ఈ సూత్రాన్ని నీవు నిత్య జీవితంలో ఆచరించడం ద్వారా నువ్వు నేను వర్ణించలేనంతగా నీ జీవితాన్ని వికసింప చేసుకోగలుగుతావు. అతి సామాన్యమైన వాటిలో అద్భుతాలను దర్శించగలుగుతావు. అలాగే నువ్వు నాకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఇతరులతో ఈ జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా వాళ్ళ ప్రపంచాన్ని కూడా సాధారణం నుంచి అసాధారణానికి మళ్లించగలవు అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తీసుకుంటావో నువ్వు ఆనందంగా జీవించగలుగుతావో, అలాగే నువ్వు ఎవరితో అయితే షేర్ చేసుకుంటావో వాళ్ళు కూడా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. ఇది నేర్చుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుందా అని అడిగితే ఈయన లేదు, సూత్రం చాలా స్పష్టంగా సూటిగా వెంటనే అర్థమయ్యేలా ఉంటుంది. ఈయన ఏదైతే జ్ఞానం ఇస్తున్నారో, ఈ ఫార్ములా ఏవైతే ఇస్తున్నారో ఇవి చాలా చాలా ఈజీగా ఉంటుంది. కానీ నువ్వు మెలకుగా ఉన్న అనుక్షణము ఆచరించడం నేర్చుకోవడానికి మాత్రం 2 వారాల వరకు పట్టొచ్చు. ఈ ఈ ఫార్ములా చాలా ఈజీ, కానీ నువ్వు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం కొంచెం టైం పట్టొచ్చు అంటున్నారు. సరే, అసలు ఏంటో చెప్పు అంటే ఈ సూత్రము జీవించడము అనే కళకు సంబంధించింది. శివనయోగు సిద్ధాంతం ఏంటంటే ఈ క్షణంలో జీవించడం అనే దాని నుంచే జీవితంలో ఆనందము, సంతృప్తి లభిస్తాయి అనేది వాళ్ళ వాళ్ళ ఎప్పుడు ఆచరిస్తారండి. నీ గతం వంతెన కింద ప్రవహించిన నీరు లాంటిది. భవిష్యత్తు సుదూరంగా భూమి ఆకాశాలు ఏకమయ్యే చోట కనిపించే సూర్యుడు లాంటిది. అన్నింటికంటే ముఖ్యమైనది ఈ క్షణం. అందులో జీవించి దాన్ని పూర్తిగా అనుభవించడం నేర్చుకో అని చెప్తున్నాను. నువ్వు చెప్తుంది పూర్తిగా అర్థమైంది జాన్ చెప్తున్నారు.
నేను ఎంతకీ మార్చలేని గతకాలం సంఘటనలను తలుచుకుని బాధపడుతూనో, లేకపోతే రానున్న రోజుల్లో వస్తాయో రావో తెలియని విషయాల గురించి ఆందోళన చెందడం చేస్తూ రోజులు గడుపుతూ ఉంటాను. నా మనసు ఎప్పుడూ నన్ను లక్షలాది దిక్కులకు లాక్కెళ్లే లక్షలాది ఆలోచనలతో నిండి ఉంటుంది. నిజంగా చాలా నిస్పృహ కలుగుతుంది. జాన్ చెప్తున్నారు, ఎప్పుడు గతంలోనో లేకపోతే భవిష్యత్తు గురించో ఆలోచిస్తూ ఎంతసేపు నిరాశగా మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారంటండి. అయినా సరే ఒక్కొక్కసారి ఈయన ఏం చెప్తున్నారంటే, నా మనసు నా ఎదుట ఉన్న దాంతోనే పూర్తిగా నిండి ఉంటుంది. ఎప్పుడు ఎలాంటప్పుడు అంటే, ఈయన కేసులు వాదిస్తూ ఉంటారు కదండి. ఒక చాలా సీరియస్ కేసు ఉందనుకోండి కోర్టులో, దాని మీద దానికోసం అక్కడ ఏం వాదించాలి అనేది నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. అలాంటి టైంలో మాత్రం ఏకాగ్రతతో ఉండి అప్పుడు మాత్రం ఆ వర్తమానంలో ఉంటాడంటండి ఆయన. మిగిలిన టైం అంతా ఇలా ఉంటున్నాను, నేను నిస్పృహతో ఉంటున్నాను, నాకు అర్థమవుతుంది అని. ఇంకొకసారి కూడా ఏంటంటే, తోటి ఉద్యోగులతో ఫుట్బాల్ ఆడుతూ ఉన్నప్పుడు గెలుపు తప్ప మరే ఆలోచన లేనప్పుడు కూడా ఇలాంటి ఏకాగ్రత ఉంటుంది అని చెప్తున్నారు. అలాంటప్పుడు గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి. అప్పుడు మాత్రం ఆ క్షణం జరుగుతున్నది తప్ప నా జీవితంలో ఏది ముఖ్యం కాదు నాకు అనిపిస్తుంది. నా ఆందోళనలు, నా బిల్లులు, న్యాయవాద వృత్తి ఇవేమీ గుర్తురావు నాకు అప్పుడు. ఇప్పుడు ఆలోచిస్తే నేను నిజంగా ప్రశాంతంగా ఉన్నది ఈ క్షణాల్లో నేనేమో అనిపిస్తుంది. దీనికి అర్థమైంది ఏంటి? ఎప్పుడో గతంలోనో భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఆ క్షణంలో ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఆ ప్రస్తుత క్షణాల్లో ఉంటున్నాడో అప్పుడు మాత్రమే ప్రశాంతంగా ఆనందంగా ఉంటున్నాను అని ఇప్పుడు ఆలోచించుకుంటే తెలుస్తుంది ఈయనకి కూడా. నిన్ను సవాల్ చేసి నీకు ఇష్టమైన పనిలో నిమగ్నమైనప్పటికంటే ఆత్మతృప్తి మరెందులోనూ దొరకదు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కీలక సూత్రం ఏంటంటే, ఆనందం ఒక ప్రయాణమే కానీ గమ్యం కాదు. ఈ రోజు కోసమే జీవించు, మరో రోజు ఇలాంటిది రాదు అన్నట్టు. ఏంటంటే జూలియన్ చేతులు రెండు నమస్కారం పెడుతున్నట్టుగా చెప్తున్నాడంట. అంటే ఏంటి, ప్రస్తుతం ఇప్పుడు చూడండి, ఈ క్షణం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో దాన్ని ఎప్పుడు తెచ్చుకోలేం. ఎంత అమూల్యమైనదండి ఈ క్షణం. అంటే ఈ అమూల్యమైన క్షణాన్ని మనం ఆస్వాదిస్తూ గడపాలండి అంతే. దేనికో ఏదో ఏదో పోగొట్టుకున్నట్టు లేకపోతే ఏదో సాధించాలన్నట్టు ఓ తాపత్రయ పడిపోవడం కంటే ఈ క్షణంలో ఎప్పుడైతే ఆస్వాదిస్తూ బతుకుతామో అంటండి, అప్పుడు అదే మనకు అమూల్యమైన వజ్రం లాంటిది. అందుకని నేను అడుగుతున్నారు, రామన్ కథలోని వజ్రాల బాట దీనికే ప్రతీకానా అని అడుగుతున్నారు. అడిగితే అవును, స్పష్టంగా చెప్పారు జూలియన్. సుమో యోధుడు ఆ వజ్రాల బాటలో నడుస్తూ సంతృప్తి ఆనందం పొందినట్లే నువ్వు కూడా ఇప్పుడు నడుస్తున్న బాట వజ్రాలతో ఇతర అమూల్యమైన సంపదతో నిండి ఉంది అని అనుకున్నప్పుడు నువ్వు కావాలనుకున్న జీవితం నీకు లభిస్తుంది. జీవితంలో పెద్ద పెద్ద ఆనందాల వెంటపడి చిన్న చిన్న ఆనందాలను కోల్పోవద్దు. వేగం తగ్గించుకో. నీ పరిసరాల్లోని సౌందర్యాన్ని, పవిత్రతని ఆస్వాదించు. నీ కోసం నువ్వు ఈ మాత్రమైనా చెయ్యాలి. అంటే ఎప్పుడు నువ్వు హడావుడి పడిపోవద్దు. జీవితంలో ఇంకా ముందుకెళ్ళిపోవాలి, ఏదో చేయాలి, ఏదో సాధించాలి అని. అసలు ఈ జీవితంలో ఉన్న క్షణాలను ఆస్వాదించు, సౌందర్యాన్ని, పవిత్రతని ఆస్వాదించు అని చెప్తున్నారు. నీ కోసం నువ్వు ఈ మాత్రమైనా చెయ్యాలి. మన కోసం మనం చేయాల్సింది ఏంటి? ఈ క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోవడం. అంటే నేను పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం మానేసి ఈ క్షణం కోసం జీవించాలంటావా అని అడుగుతున్నారు. కాదని ఖచ్చితంగా చెప్తూ జూలియన్ ఏం చెప్తున్నారు, నేను ఇందాకే చెప్పినట్టు నిజమైన విజయం కావాలంటే భవిష్యత్తు కోసం లక్ష్యాలు, కలలు ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. కానీ నీ భవిష్యత్తులో లభించే దానిపై నీకున్న ఆశాభావమే రోజు నువ్వు ఉత్సాహంగా నిద్ర లేవడానికి, రోజంతా చురుగ్గా ఉండడానికి ప్రేరణిస్తుంది. అంటే రేపొద్దున పలానాది నేను సాధిస్తాను ఒక లక్ష్యం మనకు ఉన్నప్పుడు ఈ రోజు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది అంటండి. అందుకని లక్ష్యాలు నీ జీవితాన్ని శక్తి సంపన్నం చేస్తాయి. నేను చెప్తున్నదల్లా ఇది, ఏదో సాధించాలనే తపనలో ఇప్పుడు లభిస్తున్న ఆనందాన్ని దూరం చేసుకోకు. ఈ రోజును సంపూర్ణంగా అనుభవించాలి. నువ్వు ఎప్పుడో లాటరీ గెలిచిన రోజో, పదవి విరమణ చేసిన రోజో కాదు. జీవించడాన్ని ఎప్పుడు వాయిదా వేయకంటే, ఎప్పుడు లాటరీ వచ్చిన రోజు ఆ రోజు ఒక్కరోజే నువ్వు హ్యాపీగా ఉండడం కాదు. లేకపోతే అమ్మయ్య ఈ రోజు అయిపోయింది, నేను రిటైర్ అయిపోయాను, ఆ రోజు ఒక్కరోజే కాదు, నువ్వు అప్పుడు ఆనందిద్దాంలే అని జీవితాన్ని ఎప్పుడు వాయిదా వేయొద్దు అని చెప్తున్నారు. ఈయన ఎలా అనుభవజ్ఞుడైన న్యాయవాది తన ముగింపు వాదనను సిద్ధం చేసుకున్నట్లుగా ఆలోచనగా పచారులు చేస్తూ మాట్లాడసాగాడంటండి జూలియన్. నీ కంపెనీలో మరికొందరు యువ న్యాయవాదులు చేరి నీకు పని ఒత్తిడి తగ్గాక నువ్వు నీ భార్యతో, పిల్లలతో ఇంకా ప్రేమగా ఉంటావనే భ్రమతో నిన్ను నువ్వు మోసం చేసుకోకు. అంటే సాధారణంగా ఎలా ఆలోచిస్తారండి, అమ్మ ఈ బాధ్యతలన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు హ్యాపీగా నా కోసం నేను అప్పుడు గడుపుతాను టైంని, ఇప్పుడు మాత్రం చాలా వాల్యుబుల్ నాకు టైం అంటూ ఉంటారు కదా. అందుకే ఏం చెప్తున్నారంటే, నువ్వు కింద నీ అసిస్టెంట్లు పెట్టుకుని వాళ్ళు వచ్చాక అప్పుడు ఫ్రీ అవుదాంలే, అప్పుడు 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 ఎంజాయ్ చేద్దాంలే ఫ్యామిలీతో అలా అనుకోవద్దు. నిన్ను నువ్వు మోసం చేసుకోకు అలా అనుకుని. తర్వాత ఎప్పుడో నేను ప్రేమగా ఉంటాను వాళ్ళతో, అప్పుడు వాళ్ళతో గడుపుతాను అలా అనుకోవద్దు. నీ బ్యాంకు ఖాతా నిండుగా ఉండి నీకు మరింత విశ్రాంతి సమయం దొరికినప్పుడు నీ శరీరాన్ని, మనసుని పట్టించుకుంటానని, సుసంపన్నం చేసుకుంటానని భ్రమలు పెట్టుకోకు. నీ కృషి ఫలాలను నువ్వు ఈనాడే అనుభవించు. ఈ క్షణాన్ని జుర్రుకుని ఆనందాన్ని పొందు. ఎప్పుడో కోసం ఆలోచించదు ఫ్యూచర్లో ఎప్పుడో ఆనందంగా ఉంటాను. ఈ క్షణంలోనే ఆస్వాదించి ఈ క్షణంలోనే
నువ్వు ఆనందంగా ఉండు అని చెప్తున్నారు. ఈ రోజే నీ ఊహా కల్పనను విస్తృతపరిచి నీ కలల పంటకు నాట్లు వేయాలి. మరీ ముఖ్యంగా నీ కుటుంబం అనే కానుకను నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్తున్నారు ఈయన. అప్పుడు జాన్ అడుగుతున్నాను, నాకు నువ్వేమంటున్నావు నాకేమి సరిగ్గా అర్థం కావట్లేదు అంటే, నీ పిల్లల బాల్యాన్ని నువ్వు జీవించు అని చెప్తున్నారు. అంటే నీ పిల్లల బాల్యంలో భాగస్వామ్యం కావడం అంటే దానికంటే అర్థవంతమైనవి ఈ ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నాయి. అంటే పిల్లలతో కలిపి స్పెండ్ చేసే వాళ్ళతో కలిపి జీవితాన్ని ఎంజాయ్ చేసే రోజులు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని నీ పిల్లలతో మొదటి మెట్లు కూడా ఎక్కని నాడు విజయానికి ఎన్ని మెట్లు ఎక్కితేనేం, నీ కోసం ఒక గృహం ఏర్పాటు చేసుకోలేని వాడివి నీకు నీ బ్లాక్ లోకి వెళ్ళా పెద్ద భవనం ఉంటే మాత్రం ఏంటి? అంటే పిల్లలతో ఎంజాయ్ చేయనప్పుడు నువ్వు ఎంత ఎంత ఎదిగితే ఏంటి, ప్రయోజనం ఏంటి? నీ పిల్లలు తమ నాన్నగా నిన్ను గుర్తించలేనప్పుడు దేశంలోకెల్లా గొప్ప న్యాయవాదిగా గుర్తింపు పొందితే మాత్రం ఏంటి అని జూలియన్ గొంతు ఒక భావోద్వేగంతో వణికిందంటండి. నేను చెప్తుంది ఏంటో నాకు తెలిసే చెప్తున్నానని చెప్తున్నారు. ఆ చివరి మాటలకి ఈయనకి నిర్ఘాంతపోయారంటండి. ఎందుకంటే ఈ జూలియన్ గురించి ఈయనకి తెలిసిందల్లా ఏంటి, అతను ఒక సూపర్ స్టార్ న్యాయవాదని, గొప్పవాళ్ళు అందమైన వాళ్ళతో తిరిగేవాడని ఈయనకి తెలుసంటండి. ఫ్యాషన్ మోడల్స్ తో అతని ప్రేమాయణాలు కూడా అతని న్యాయవాద నైపుణ్యంలా సుప్రసిద్ధాలే, అందరికీ తెలిసినవేనంట. ఇలాంటి వాడికి తండ్రిగా ఉండడం అంటే ఏం తెలుసు? ఈ ఊరికే జలసాగా తిరుగుతూ ఉండేవాడు ఆ న్యాయవాది, అంటే పెద్ద పేరు తెచ్చుకునే న్యాయవాది. కానీ ఈయనకి తండ్రిగా ఉండడం అంటే ఏం తెలుసు? నాకు చెప్తున్నాడు, నేను అందరితో మంచిగా ఉండడానికి, మంచి తండ్రి సఫల న్యాయవాది కావడానికి పడుతున్నాను నేను పాటలు. మంచి తండ్రి కావడానికి నా పాటలు ఇంకేం తెలుసు, ఇతను ఏమన్నా మంచి తండ్రా అన్నట్లు అనుకుంటున్నాడంటండి. కానీ జూలియన్ లో ఉన్న అతీంద్రియ జ్ఞానం నన్ను ఆకట్టుకుంది. మనం వరాలుగా చెప్పుకునే చిన్న పిల్లల గురించి నాకు కూడా కొంచెం తెలుసు. జూలియన్ ఏంటి, ఈయన మనసులో భావం తెలిసిన వాడిలాగా నాకు కూడా తెలుసు చిన్న పిల్లల గురించి అని చెప్తున్నారు. కానీ నువ్వు న్యాయవాద వృత్తిని విరమించుకునే నాటికి నువ్వు అందరూ వెంటపడే యోగ్యుడైన బ్రహ్మచారి అని అనుకున్నాను అని అంటున్నారు ఈయన. అంటే నేను నీకు తెలిసిన వేగవంతమైన విజయవంతమైన జీవితాన్ని పొందడానికి ముందు నేను వివాహితుణ్ణి అనే విషయం నీకు తెలుసు కదా అన్నాడు. అంటే ఈయన పరిచయం కాకముందు ఈయన పెళ్ళి అయిందనమాట జూలియన్కి. కానీ ఆ విషయాలేమి ఈయనకి తెలియదని ముందు కూడా చెప్పారు కదా మనకి. అవును తెలుసు అంటే ఒక క్షణం ఆగి, చిన్నపిల్లాడు ఎంతో జాగ్రత్తగా దాచిపెట్టిన రహస్యాన్ని మిత్రుడికి విప్పి చెప్తున్నట్టు చెప్తున్నారంటే జూలియన్. నాకు ఒక కూతురు కూడా ఉండేదని బహుశా నీకు తెలిసి ఉండదు. ఎంతో ముద్దుగా నాజుగ్గా ఉండేది నా పాప. అప్పట్లో నేను చాలా వరకు తొలి రోజుల్లో నీలాగా ఆకాంక్షలతో ఆశాభావంతో ఉండేవాడిని. జనం నన్ను చూసినప్పుడల్లా నాకు అద్వితీయమైన భవిష్యత్తు ఉందని, అందమైన భార్య, ముద్దులు మూట కట్టే కూతురు ఉన్నారని మెచ్చుకునేవాళ్ళు. జీవితం ఎంత పరిపూర్ణంగా ఉండగా హఠాత్తుగా నా నుంచి అన్నీ తీసేసుకున్నారు. ఈయన చెప్తున్నారండి, ఆయన భార్య కూతురు ఉండేది ఈయనకు కూడా ఇవన్నీ. జూలియన్ తిరిగి వచ్చాక మొదటిసారి అతని ముఖంలో నీలి నీడలు కనిపించాయి. ఒక్క కన్నీటి చుక్క అతని కళ్ళల్లోంచి జారి పడింది. అంటే ఆయన ఎలా ఉన్నారంటే, తిరిగి రాకముందు ఏంటి ఎప్పుడు ప్రశాంతత అనేది ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ఆ శివన యోగుల దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంతో ప్రశాంతంగా ఒక యువకుడిలా మారిపోయి ఒక ఉత్సాహము ఆయనలో కనిపిస్తూ ఉండేది కదండి. ఈయనకి ఫస్ట్ టైం ఆయన మొహంలో బాధ చూశారంటండి. ఒక కన్నీటి చుక్క కూడా తలుచుకున్నారు. ఎప్పుడైతే ఆ కూతుర్ని భార్యని తలుచుకున్నారో ఈయనకు ఒక బాధ కూడా చాలా బాధగా చెప్తున్నారంటండి. నాకు ఈ రహస్యం వెల్లడితో నోటమాట రాలేదు. అప్పటి వరకు ఈయనకి తెలియదు ఆ స్టోరీ అంతా, ఆయన భార్య కూతురు ఉందనే విషయం జానికి కూడా తెలియదు. ఇంతకుముందు ఎవరైనా అడిగినా కూడా ఎవరు చెప్పలేదని చెప్పారు మనకు ఒకసారి. అయితే నువ్వు ఇంకా చెప్పక్కర్లేదు జూలియన్, ఈయన బాధపడుతున్నారు కదా, వెంటనే ఈయన ఆయన భుజం మీద తడుతూ వద్దు నువ్వు ఇంక చెప్పొద్దు, బాధపడొద్దు అని చెప్తున్నారు. కానీ నాకు చెప్పాలని ఉంది జాన్, నా మాజీ జీవితంలో అందరికంటే ఎక్కువ భవిష్యత్తు ఉన్నవాడిగా కనిపించింది నువ్వే. నువ్వు నాకు నా యవ్వనాన్ని గుర్తు తెచ్చావు. ఇప్పుడు కూడా నువ్వు సాధించగలిగింది చాలా ఉంది. అయితే నువ్వు ఈ పద్ధతిలోనే జీవిస్తున్నావంటే మాత్రం వినాశనం తప్పదు. జీవితంలో నువ్వు అన్వేషించాల్సినవి, అనుభవించాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి అని నీకు చెప్పడం కోసమే నేను తిరిగి వచ్చాను. అంటే నీకు ఎందుకు వచ్చాను నేను అంటే, నువ్వేదో ఇంకా ఇదే ఇదే అంటే లోకము అన్నట్లు నువ్వు ఇలా జీవించొద్దు, హడాహడాడు ఇలా జీవించొద్దు, అది చెప్పడం కోసమే నేను నీ దగ్గరికి వచ్చానని. ఆ రోజు నా కూతుర్ని పట్టణ పెట్టుకున్న డ్రైవరు ఆ అక్టోబర్ మధ్యాహ్నం నాడు ఒక జీవితాన్ని తీసుకుపోలేదు, రెండింటిని నాశనం చేశాడు. అంటే ఒక యాక్సిడెంట్ లో చనిపోయింది అనమాట ఈయన కూతురు. అయితే నా కూతురు మరణించాక నా జీవితం చెల్లా చెదురైంది. ఆ బాధను మరిచిపోగలనేమో అని మెలకుగా ఉన్న ప్రతి క్షణము ఆఫీస్లోనే గడపడం ప్రారంభించాను. అంటే కూతురు అంటే చాలా ఇష్టం అండి. ఆ అమ్మాయి మీద ఇష్టంతో ఇంకా మర్చిపోలేక, అమ్మాయి చనిపోయింది మర్చిపోలేక ఆఫీస్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం మొదలు పెట్టారంట. ఒక్కో రాత్రి ఇంటికి వెళ్తే పాప మధుర స్మృతులు కలిచివేస్తాయి అనే భయానికి ఆఫీస్లోనే సోఫాలోనే పడుకునేవారంటండి. నా వృత్తి ప్రగతి పదంలో నడుస్తుండగా నా వ్యక్తిగత జీవితం అధ్వాన్నమైపోయింది. అంటే ఎక్కువ టైం ఇంకా ఆఫీస్లో గడిపేసరికి ఈయన బాగా చక్కగా సక్సెస్ అయ్యారు. కానీ ఈ పర్సనల్ లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయింది. ఎందుకంటే నేను లా కళాశాలను వదిలిన నాటి నుంచి నా నిరంతర సహచరిగా ఉన్న నా భార్య
నేను వృత్తికి బానిసయ్యాననే నెపంతో నన్ను వదిలి వెళ్ళిపోయింది. అంటే ఈయన టైం అంతా ఆఫీస్లోనే స్పెండ్ చేస్తున్నారని చెప్పేసి భార్య వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందంటండి. అప్పుడు ఈయన ఆరోగ్యం క్షీణించింది. నువ్వు నన్ను కలిసే సమయానికి నేను ఆ విజయవంతమైన విచ్చలవిడి జీవితం జీవిస్తున్నాను. డబ్బుతో కొనగలిగినవన్నీ నా వద్ద ఉన్నమాట నిజమే. కానీ వాటి కోసం నా ఆత్మ నమ్ముకున్నాను. నిజంగా నేను చేసింది అదే. జూలియన్ గొంతులో భావావేశం, కంఠం గాద్యత. ఆయన కంఠం కూడా మాట రాలేదంటండి నోట్లోంచి. ఎందుకంటే ఆయనకి అర్థమైంది ఏంటి అసలు ఇవన్నీ కావాల్సినవన్నీ వదిలిపెట్టేసుకుని అవసరం లేని వాటి వెనక పరుగు పెట్టడం వల్ల ఈయనకి మనశ్శాంతి కరువైంది. అందుకని ఈయన ఏం చెప్తున్నారు, నువ్వు నీ పిల్లల బాల్యంలో జీవించి అనడంలో నేను వాళ్ళ పెరుగుదలను దగ్గరగా చూసి ఆనందించడానికి సమయం కేటాయించాలి అని చెప్తున్నావు కదూ అని జాన్ అడుగుతున్నారు. అవును, ఈ రోజుకు కూడా తన స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి తీసుకెళ్తుండగా జరిగిన ప్రమాదంలో పోగొట్టుకున్న నా కూతురి కిలకిల నవ్వు వినడానికి లేదా తనతో దాగుడు మూత ఆడడానికి నేను ఏమి ఇవ్వాల్సి వచ్చినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. పాపను చేతుల్లో ఎత్తుకుని బంగారు అనే శిరోజాలను నిమరాలి ఇంకా ఉంది. పాప వెళ్తూ వెళ్తూ నా హృదయంలోని ఒక ముక్కను తనతో తీసుకుని వెళ్ళిపోయింది. చూడండి, ఈయన ఇంత ఇక్కడ శివనయోగుల దగ్గరికి వెళ్ళి అంతా చాలా జ్ఞానంతో ఉన్నారు కదండి. అయినా సరే మోహము బంధం అనేది చూడండి ఎంత గట్టి స్ట్రాంగ్ గా ఉంటుందో. ఈయన అన్ని నేర్చుకుని కూడా ఆ బంధాన్ని వదలలేకపోతున్నారు. ఆ బంధం మీద ఉన్న వ్యామోహాన్ని వదలలేకపోతున్నారు చూడండి. ఆ అమ్మాయి మీద ఇప్పటికీ కూడా నేను ఏమి ఇవ్వడానికైనా సిద్ధమే, నా కూతురు మళ్ళీ తిరిగి నా దగ్గరకు వస్తుందంటే అని చెప్తున్నారు. ఇప్పుడు శివనయోగుల సాహచర్యం వల్ల జ్ఞానోదయమై స్వీయ నాయకత్వం నేర్చుకున్నాను. అయినప్పటికీ నా మనోవేదికపై నా ముద్దుల కూతుర్ని చూడకుండా ఒక్కరోజు కూడా గడవదు. అంటే ఎంత జ్ఞానోదయం అయ్యి ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నా కూడా ఇంకా మనసులో ఆ అమ్మాయి జ్ఞాపకాలు ఇంకా వదలలేదంటండి ఈయన్ని. నీకు చక్కని పిల్లలున్నారు జాన్, అడవి కోసం చెట్లను విస్మరించవద్దు. నువ్వు నీ పిల్లలకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి నీ ప్రేమే. వాళ్ళను మళ్ళీ తెలుసుకోవడానికి ప్రయత్నించు. నీ వృత్తి తెచ్చిపెట్టే ప్రతి ఫలాల కంటే వాళ్లే నీకు చాలా ముఖ్యమైనది అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. అంటే పిల్లలకు చెప్పు నువ్వు, అంటే నీ వృత్తి కంటే కూడా వాళ్లే నీకు ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. ఎందుకంటే త్వరలోనే వాళ్ళు తమ జీవితాలు నిర్మించుకుంటూ తమ కుటుంబాలు ఏర్పరచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పటికి నువ్వు చెప్పాలన్నా కూడా చాలా ఆలస్యం అయిపోతుంది. అందుకని ఇప్పుడే త్వరపడని చెప్తున్నాను. జూలియన్ నా మనసును తాకాల్సిన చోటే తాకాడు. నిజంగానే కొంతకాలంగా నాలో ఒక భయం ఉంది. ఎందుకంటే నేను పని రాక్షసుడిగా మారిపోయి నా కుటుంబంతో క్రమేపీ అనుబంధం పోగొట్టుకున్నానేమో అని. ఇప్పటిదాకా అది నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణాన్నైనా నిప్పు రాజుకోవచ్చు. ఈయన అనుకుంటున్నారు, జాన్ చెప్తున్నారు అనమాట. నా పిల్లలు బాహాటంగా బయటికి చెప్పకపోయినా వాళ్ళకి నా అవసరం ఉందని తెలుసు. ఈ మాటలు జూలియన్ నుంచి వినడం మంచిదైంది. కాలం చాలా వేగంగా గడుస్తుంది. పిల్లలు ఎదుగుతున్నారు. నేను నా కొడుకు ఆంటీని తీసుకుని వాళ్ళ తాతగారితో చేపలు పట్టడానికి వెళ్ళి ఎంత కాలం అయింది. ఇది వరకు ప్రతి శనివారం తీసుకెళ్లేవాడంటండి పిల్లల్ని. ఇప్పుడు ఆ అలవాటేంటి ఎవరో జ్ఞాపకం లాగా ఉందంట. ఆలోచించే కొద్దీ దాని ప్రాముఖ్యం ఏంటి స్పష్టంగా తెలుస్తుంది. పియానో కచేరీలు, క్రిస్మస్ నాటకాలు, లిటిల్ లీగ్ ఛాంపియన్షిప్లు, ఇవన్నీ నా వృత్తి ప్రగతికి బలైపోయాయి. అంటే అంతకుముందు ఇవన్నిటికీ తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు ఈయన బిజీ అయిపోయి పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఎక్కడికి తీసుకెళ్లట్లేదంట. నేనేం చేస్తున్నాను ఇంతకాలం అని ఆయనే ప్రశ్నించుకున్నారంట. జూలియన్ వర్ణించిన జారుడు మెట్ల మీద నుంచి జారిపోతున్నాను. ఆ క్షణమే నేను మారాలని నిశ్చయించుకున్నాను. ఆనందం అనేది ఓ ప్రయాణం. జూలియన్ భావోద్వేగంతో కొనసాగిస్తున్నాడు. అది నువ్వు జీవితంలో ఎంపిక చేసుకోవలసిన విషయం. బాటలో ఉన్న వజ్రాలను చూస్తూ నువ్వు ఆనందించవచ్చు, లేదా చిట్ట చివర దొరకబోయే స్వర్ణ కుంభాన్ని ఊహించుకుంటూ జీవితమంతా పరిగెడుతూ ఉండవచ్చు. పరుగు చివర నీకు ఖాళీ కొండ దొరికినా దొరకచ్చు. అంటే మనం చూడండి, ప్రతిరోజు పరుగు పెడుతూ ఉంటాం. అంటే ఏదో ఒకటి ఆ చివర ఏదో వజ్రం ఉంది, లేకపోతే స్వర్ణం, ఈ బంగారం కనిపిస్తుంది మనకి, దానికోసం పరుగు పెడుతూ ఉండొచ్చు. కానీ చివరికి వెళ్ళిన తర్వాత ఆ వజ్రం దొరకచ్చు, లేకపోతే ఏమీ దొరకకుండా ఖాళీ కొండ కూడా కనిపించవచ్చు మనకి. అందుకని నువ్వు ఇప్పుడు లభించే కొన్ని ప్రత్యేకమైన ఆనంద క్షణాలను అనుభవించు. ప్రస్తుతంలోని ఆనందాన్ని వదులుకోకు అని చెప్తున్నారండి. ప్రస్తుతంలో జీవించడం అనేది నేర్చుకోగలమా అని అడిగితే తప్పకుండా నేర్చుకోగలము. నీ ప్రస్తుత పరిస్థితులు ఎలాగైనా ఉండని, రోజు లభించే వజ్రాలతో తృప్తిపడి జీవించే కళని నువ్వు శిక్షణ ద్వారా నేర్చుకోవచ్చు. అంటే అది మరీ ఆశావహంగా లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి తనకున్నదల్లా ఒక వ్యాపార లావాదేవీల్లో పోగొట్టుకున్నాడు అనుకో, అతను ఆర్థికంగానే కాక మానసికంగా కూడా బాగా దెబ్బతున్నాడు అనుకో, అప్పుడు ఎలాగా అని అడుగుతున్నాడు ఈయన. నీ బ్యాంకు ఖాతా పరిమాణం, నీ ఇంటి ఆకారం నీ జీవితంలోని ఆనందాన్ని నిర్ణయించలేవు, దానికి అడ్డు రాలేవు. ఈ ప్రపంచం నిండా ఆనందం తెలియని కోటీశ్వర్లు ఎంతో మంది ఉన్నారు. నేను శివనాశ్రమంలో కలిసిన యోగులకు ఆర్థిక స్తోమత పైన, ఫ్రాన్స్ లో వేసవ గృహాన్ని నిర్మించుకోవడం పైన మనసు ఉండేదనుకున్నావా అని అడుగుతున్నాడు ఈయన. అర్థమైందిలే అన్నారంట. చాలా డబ్బు చేసుకోవడానికి, జీవితాన్ని చాలా ఆనందించడానికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే నిజంగా డబ్బు ఉండడానికి ఆనందంగా ఉండడానికి రెండింటికి డిఫరెన్స్ ఉంది. అంటే డబ్బు ఉన్నంత మాత్రాన ఆనందంగా ఉండాలని అనుకోలేము. నువ్వు రోజుకి 5 నిమిషాలు కృతజ్ఞత అనేది అభ్యసిస్తూ గడిపావంటే నీ జీవితానికి అవసరమైన సంపద నీకొచ్చినట్లే. నువ్వు ఇందాక చెప్పిన వ్యాపారవేత్త కూడా డబ్బు కోల్పోయినప్పటికీ ఎన్నో విషయాలకు కృతజ్ఞుడై ఉండాలి తన జీవన గమనంలో.
అతనికి ఇంకా ఆరోగ్యం, ప్రేమించే కుటుంబం, తన సమాజంలో మంచి పేరు ఉన్నాయో లేదో అడుగు. అతనికి గొప్ప దేశంలో పౌరసత్వం, తలదాచుకోవడానికి ఒక పైకప్పు ఉన్నాయో లేదో అడుగు. బహుశా అతనికి కష్టించి పనిచేసే నైజం, గొప్ప కలలు కనే సామర్థ్యం అనే పెట్టుబడులే ఉండి ఉండవచ్చు. అవేం తక్కువ కాదు. వాటికి కూడా అతడు కృతజ్ఞుడే ఉండాలి. మనందరము కృతజ్ఞులంగా ఉండడానికి చాలా కారణాలు ఉంటాయి. వివేకవంతుడికి తన కిటికీపై వాలి కుహూ కుహూ అంటున్న పక్షిని చూసే అవకాశం కూడా కృతజ్ఞత వ్యక్తం చేయాల్సిన విషయంగానే కనిపిస్తుంది. అంటే నిజంగా జ్ఞానం తెలిసిన వాడు ఏంటండి, ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయడం ఎవరైతే తెలుస్తుందో, ఒక పక్షి కూసింది అనుకోండి, దాన్ని కూడా ఎంజాయ్ చేస్తాడు, దాన్ని కూడా ఆనందిస్తాడు ఒక వివేకవంతుడు. ఒకటి గుర్తుంచుకో జాన్, జీవితం నువ్వు అడిగింది ఇవ్వదు, నీకు ఏదైతే అవసరమో అదే ఇస్తుంది. అయితే నేను రోజు నాకున్న వాటికి, అవి భౌతికం కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు, వాటికి కృతజ్ఞత వ్యక్తం చేయడం ద్వారా నేను ప్రతి క్షణం జీవించడం నేర్చుకోగలను అంటున్నారు ఈయన. అవును, జీవితంలో జీవాన్ని నింపుకోవడానికి ఇది చాలా మంచి పద్ధతి. ఈ క్షణాన్ని అనుభవించగలిగితే నీ భవిష్యత్తును ఇంకా బాగా నిర్మించుకోగలుగుతావు అని చెప్తున్నారు. భవిష్యత్తు నిర్మాణమా అని అడిగితే ఈయన, అవును, నీకు ఇదివరకే చెప్పాను, మనందరిలోనూ ప్రతిభ ఉంటుందని. ఈ గ్రహంపై ఉన్న ప్రతి మనిషి ఏదో ఒక విధమైన మేధావే. నాతో పనిచేసే కొందరు న్యాయవాదులు నీకు తెలియదులే అని ఈయన అంటున్నారంటే, అందరిలోనూ ప్రతిభ ఉంటుంది. జూలియన్ మళ్ళీ నొక్కి పలుకుతున్నాడంటండి. మనందరము చేయాల్సింది ఏదో ఒకటి ఉంటుంది. నీ ఉన్నత ఆశయాన్ని నువ్వు గుర్తించి దానిపై నీ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తే నీ ప్రతిభ వెలికి నీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందంటే, ప్రతి ఒక్కళ్ళము యునిక్, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది. కానీ దాన్ని గుర్తించకుండా ఇంకా ఏదో దేనికోసం మన పక్కన వాళ్ళని చూస్తూ అమ్మో ఏంటి నేను ఎలా చేయలేకపోతున్నా అలా అలా అనుకుంటాం. కానీ మనకి ఏదైతే మన శక్తియుక్తులన్నింటినీ, ఆ ఉన్నతాశయం ఏదైతే గుర్తించి దాని మీద ఎప్పుడైతే మన మన శక్తి అంతటిని దాని మీద కేంద్రీకరిస్తే ఆ ప్రతిభ అనేది ముందుకొచ్చి ఆ ప్రతిభతో మనం ముందుకెళ్ళి జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఒక్కసారి ఈ ఆశయాన్ని నువ్వు గుర్తించావంటే, అది గొప్ప ఉపాధ్యాయుడు కావచ్చు, గొప్ప కళాకారుడు కావచ్చు, నీ ఆకాంక్షలన్నీ అప్రయత్నంగానే తీరుతాయి. నువ్వు పెద్దగా ప్రయత్నించాల్సిన అవసరం కూడా రాదు. ఒక విధంగా చెప్పాలంటే, నువ్వు ఎక్కువ ప్రయత్నించే కొద్దీ ఆశయ సిద్ధికి ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు. దానికి బదులు నీ కలల బాటలో నడుస్తూ ఉండు. నువ్వు ఆశించిన ఫలం దానంతట అదే ప్రవహిస్తుంది. అది నీ దివ్య లక్ష్యానికి నిన్ను చేరుస్తుంది. నీ భవిష్యత్తును నువ్వు నిర్మించుకోవడం అంటే ఇదే. ఎప్పుడైతే మన కలల బాటలో మనం ఏదైతే అనుకుంటామో దాని బాటలో నెమ్మదిగా వెళ్తూ ఉంటేనంటే, ఆఖరికి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని సాధించగలుగుతామంట. నా చిన్నప్పుడు మా నాన్న నాకు ఒక జానపద కథ వినిపించేవారు. ఆ కథ చెప్తున్నారండి. ఒక కథ వినిపించేవారంట ఈయన ఫాదర్. ఆ కథ ఏంటంటే, పీటర్ మాంత్రిక దారము అంట. ఆ పీటర్ అనే అబ్బాయి చాలా చురుకైన కుర్రాడంటండి. అందరికీ అతనంటే చాలా ఇష్టంగా ఉండేదంట. అతని కుటుంబము, ఫ్రెండ్స్, టీచర్స్ అందరూ చాలా ప్రేమించేవారంట. కానీ ఆ అబ్బాయికి ఒక బలహీనత ఉండేదంట. ఏంటంటే, ఆ అబ్బాయి ఎప్పుడు ఆ క్షణంలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలిగేవాడు కాదంటండి. పాఠశాలలో ఉన్నప్పుడు బయట ఆడుకుంటే బాగుండు అనుకునేవాడంట. బయట ఆడుకునేటప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తే బాగుండు అని ఆ హాలిడేస్ కోసం కలలు కనేవాడంట. ఇలా ప్రతిరోజు కలలు కంటూ నిత్య జీవితంలోనే ఆనందాన్ని, అసలు ఆ క్షణంలో ఉన్న ఆనందాన్ని ఎప్పుడు అనుభవించేవాడు కాదంటండి. ఏ ఏ పని అయితే చేస్తున్నాడో అప్పుడు ఆనందాన్ని చూసేవాడు కాదంట. అందుకని ఆ నిత్య జీవితంలో ఆనందాన్ని అనుభవించగలిగేవాడు కాదు. ఒకరోజు ఉదయం అంట పీటర్ తన ఇంటి దగ్గర అడవిలో నడుస్తూ ఉన్నాడంటండి. అలసటగా అనిపించి గడ్డిపై కూర్చుని క్షణంలో నిద్రపోయాడంట. మంచి నిద్రలో ఉండగా అతనికి తన పేరు ఎవరో పిలుస్తున్నట్టు అనిపించిందంట. పీటర్ పీటర్ అని పైనుంచి ఎక్కడో ఒక కంఠస్వరం వినిపిస్తుందంటండి. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే అతని ఎదురుగా ఒక అద్భుతమైన ఒక స్త్రీ నిలబడి ఉందంటండి. ఆమెకి 100 ఏళ్ళు పైనే ఉంటాయంట. ఆమె మంచు లాంటి తెల్లని శిరోజాలు భుజం కిందకి వేళ్లాడుతూ ఉన్నాయంట. ఆమె చేతులు, వడిలిపోయిన చేతుల్లో ఒక మాంత్రిక బంతి ఉందంటండి, ఒక బాల్. దాని మధ్యలో ఒక హోల్ ఉందంటండి. ఆ హోల్ నుంచి బంగారు దారం బయటికి వేళ్లాడుతూ ఉందంట. ఆవిడ అది ఇస్తూ ఈ పీటర్కి ఇస్తూ ఏం చెప్పిందంట, పీటర్ ఇది నీ జీవిత సూత్రం. దీన్ని కొంచెం లాగితే 1 గంట క్షణాల్లో అయిపోతుంది. అంటే దానికి ఒక బాల్ కి మధ్యలో ఒక థ్రెడ్ ఇచ్చిందండి. ఆ దారాన్ని పట్టుకుని లాగితే, ఇప్పుడు ఈ గంటలో నాకు బాగాలేదు, అమ్మాయి చాలా చిరాగ్గా ఉంది, క్లాస్లో కూర్చున్నాడండి, నాకు ఇక్కడ క్లాస్లో బాగాలేదు, వద్దు నేను ఇంటికి వెళ్ళిపోవాలి, గంట గడిచిపోవాలంటే గంట గడిచిపోయేదంట, 1 గంట క్షణంలో అయిపోయేదంటండి. ఆ దారాన్ని ఇంకొంచెం లాగితే నిమిషంలో రోజులే వెళ్ళిపోతాయంట. నీ శక్తి కొద్దీ లాగితే నెలలు, సంవత్సరాలు కూడా కొన్ని రోజుల్లోనే వెళ్ళిపోతాయి ఆవిడ చెప్పిందంటండి. ఆ దారాన్ని ఎంత ఎంత లాగుతామంటే ఆ రోజులు అలా సంవత్సరాలు కూడా తిరిగిపోతాయంటండి. పీటర్ చాలా ఉత్సాహంగా అనిపించిందంటండి. నేను ఇది తీసుకోవచ్చా అని అడిగాడంట. ఆమె ఆ అబ్బాయికి ఆ బంతి ఇచ్చిందంట. మరుసటి రోజు పీటర్ క్లాస్లో కూర్చుని ఉండగా విసుగ్గా అనిపించిందంట. ఎందుకంటే ఈ పిల్లాడికి ఎప్పుడు ఆ క్షణంలో ఉండడం ఇష్టం కాదు కదా. ఇక్కడ స్కూల్లో అంటే బయటకి ఆడుకోవాలని ఇలా అనుకుంటూ ఉన్నాడని చెప్పారు కదా ఆల్రెడీ. అంటే ఆ క్షణంలో ఉండి ఆనందించడం అలవాటు లేదని.
అయితే వెళ్ళిపోవాలనిపించిందంటండి విసుగ్గా. వెంటనే బొమ్మ గుర్తొచ్చిందంట. వెంటనే దానికి ఉన్న బంగారు దారాన్ని లాగాడంట. వెంటనే అతను ఇంట్లో తోటలో ఆడుకుంటూ ఉన్నాడంట. దీని మంత్రశక్తిని గురించి పీటర్కి కొంతకాలానికి తెలుస్తుందండి. పూర్తిగా దాన్ని ఎలా ఉపయోగించాలో అర్థమైంది. ఎంతసేపు స్కూల్ పిల్లాడిగా ఉండడం అని అనుకున్నాడంటండి. స్కూల్ పిల్లాడిగా బోర్ కొట్టేస్తున్నాడు, స్కూల్లా కాదని ఒక యువకుడు కావాలని కోరుకున్నాడంటండి. దారాన్ని మళ్ళీ గట్టిగా లాగాడంట. లాగేసరికి వెంటనే తను యువకుడు అయిపోయాడంట. యువకుడైపోయి ఎలిసి అని ఒక అందమైన అమ్మాయితో ఆ అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయితో తిరుగుతూ ఉండడం అలా ఉందంటండి. ఆ అమ్మాయితో తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడంట. కానీ అది కూడా అతనికి తృప్తి ఇవ్వలేదంట. అప్పటికి అతను ఒక క్షణం కూడా జీవితాన్ని ఆనందించలేదు. ఎందుకంటే ప్రతి క్షణం తర్వాత ఏం కావాలని కోరుకుంటున్నాడు, కానీ ఆ క్షణంలో ఆ నిమిషంలో జీవించట్లా తను. ఆ నిమిషాన్ని ఆ క్షణాన్ని ఆస్వాదించట్లేదు. అందుకని ఏంటంటే అప్పుడు ఏమనిపించింది, అసలు ఒక జీవితాన్ని ఆనందించలేదు కదా. దానికి బదులు ఏమనుకున్నాడు, పెద్దవాడిని కావాలి, నేను ఇంకా పెద్దవాడిని అయిపోవాలని కోరుకున్నాడు. మళ్ళీ దారాలు లాగాడంటండి. ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయినాయి అంటండి. అప్పుడు ఒక మధ్య వయస్కుడు అయిపోయాడంట. ఎలిసి అతని భార్య, ఇంటి నిండా పిల్లలు, అందరూ అంటండి. అయితే అంటే ఆ టైంకి అంత పెద్దవాడు అయిపోయాడు అనమాట. ఈ దారం లాగేసరికి అన్ని సంవత్సరాలు దొల్లిపోయినాయి. అప్పుడు పీటర్ ఇంకొకటి కూడా గమనించాడంట. ఏంటి, ఇది వరకు తనకి నల్లటి ఒత్తైన జుట్టు ఉండేది, కానీ ఇప్పుడు అది నెరిసిపోయింది. తనకెంతో ప్రియమైన తన తల్లి కూడా ముసలిగా బలహీనంగా అయిపోయిందంట. అప్పటికి ఈ క్షణంలో జీవించాలని పీటర్ అప్పుడు కూడా అనుకోవట్లేదంటండి. కనుక మళ్ళీ దారం లాగాడంట. మార్పు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడంట. ఇప్పుడు పీటర్ 90 ఏళ్ళు వచ్చేసినాయి ఏంటంటే పీటర్కి. అతని నల్లటి జుట్టు మంచులా అయిపోయిందంట. అతని అందమైన భార్య ఎలిసి ముసలితనం వచ్చి కొన్నేళ్ల క్రితం మరణించిందంటండి. అతని పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారంటండి. అప్పుడు మొదటిసారి పీటర్ గ్రహించాడంటండి, తను జీవితం అందించే అద్భుత క్షణాలని దేన్ని అనుభవించలేదని అప్పుడు అర్థమైందంట పీటర్కి. ఏ రోజు తన పిల్లలతో ఫిషింగ్కి వెళ్ళలేదు. ఎలిసితో పున్నమి వెన్నెలలో చెట్టా పట్టాలేసుకుని నడవలేదు. తోటలో మొక్కలు నాటలేదు. తన అమ్మకు ఇష్టమైన పుస్తక పఠనం చేయలేదు. దానికి బదులు జీవితాన్ని త్వరగా ముగించాడు. దారి పొడుగునా ఉన్న ఆనందాన్ని చూడకనే, అంటే చూడండి, ఎన్నో జీవితంలో ఎన్నో ఘట్టాలు ఉంటాయి. అవన్నీ దేన్ని అనుభవించలేదు, దేన్ని ఆనందించలేదు అతను. ఏమి ఆనందించకుండా ఇంక ముందుకెళ్ళిపోవాలి, ముందుకెళ్ళిపోవాలి, ముందుకెళ్ళిపోవాలి అనుకుంటూ అలా గడిపేశాడు జీవితాన్ని. చాలా త్వరగా ముగించాడు. జీవితంలో ఉన్న ఒక ఆనందం కూడా లేదు ఆయనకి. ఈ గుర్తింపు కలగగానే పీటర్ చాలా విచారంగా అనిపించిందంటండి. అది అది అర్థమైంది. ఆ రియలైజ్ అయ్యేటప్పుడు, ఏంటి నేను అసలు దేన్ని, జీవితంలో ఉన్న దేన్ని అనుభవించలేదు, దేనికి ఆనందం లేదు అనేసి. అప్పుడు తను చిన్నప్పుడు మనసు బాగా లేనప్పుడు వెళ్ళి అడవికి వెళ్ళాడంట. దానిలోకి వెళ్ళగానే తను చిన్నప్పుడు మొక్కలు, చిన్న చిన్న మొక్కలుగా ఉన్నవన్నీ మొక్కలన్నీ ఏమి పెద్ద పెద్ద వృక్షాలుగా అయిపోయినాయి అంటండి. ఎందుకంటే ఈయన కూడా ముసలాడు అయిపోయాడు కదా. చిన్నపిల్లాడు అప్పుడు వెళ్ళాడు ఆ అడవికి. అక్కడ మొక్కలన్నీ వృక్షాలు అయిపోయినాయి. ఆ అడవి ఒక ప్రాకృతిక స్వర్గంగా మారిపోయిందంటండి. అతను గడ్డిపై జారిగల పడి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడంట. కాసేపటికి ఎవరో పీటర్ పీటర్ అని పిలిచినట్టు అనిపించిందంట. ఉలిక్కి పడి లేచి చూస్తే ఎదురుగా తనకు ఆ రోజు బంగారు బంతిని ఎవరైతే ఇచ్చారో ఆ వృద్ధురాలు కనిపిస్తుందంటండి. నిర్ఘాంతపోయాడంట ఈయన. నా ప్రత్యేక కానుక బాగుందా అని అడిగిందంట ఈవిడ. పీటర్ సూటిగా సమాధానం చెప్పాడంట. మొదట్లో సరదాగా ఉంది కానీ ఇప్పుడు అదంటే నాకు అసహ్యం వేస్తుంది. నా యావత్తు జీవితం నా కళ్ళ ముందే ఒక్క క్షణం కూడా ఆనందించకుండా గడిచిపోయింది. అందులో మంచి అనుభవాలు, చెడ్డ అనుభవాలు కూడా ఉండుండొచ్చు, కానీ నేను దేన్ని అనుభవించలేకపోయాను. నా లోపల ఖాళీ ఏర్పడింది. జీవించడం అనే కానుకను కోల్పోయాను అని చెప్తున్నాడంటండి ఈయన. అంటే అందులో చూడండి, మనం ఇంకా ముందుకెళ్ళిపోవాలి. అమ్మో నేను ఏదో మిస్ ఇక్కడ, నేను ఇది నాకు వద్దు ఈ క్షణం అనుకుంటాం మనం. కానీ అప్పుడు అనుకున్నప్పుడు ఆ మంచి క్షణాలను కూడా, నిజంగా ఎంజాయ్ చేయాల్సిన క్షణాలను కూడా మిస్ అయిపోయాడు. అది ఈయనకి ఇప్పుడు అర్థమైంది. అప్పుడు ఈవిడేమందంట, నువ్వు కృతజ్ఞుడివి, అంటే నీకు నేను ఒక కానుక ఇచ్చాను కదా, దానికి నాకు థ్యాంక్స్ చెప్పడానికి పోయి నువ్వు ఇంకా నాకు అదేదో బాగాలేదని చెప్తున్నావుగా, నువ్వు కృతజ్ఞుడివి, అయినా సరే నీకు ఒక వరం, ఇంకా ఆఖరి వరం ఇంకొకటి ఇస్తాను కోరుకో అని చెప్పిందంటండి. వెంటనే పీటర్ ఒక క్షణం ఆలోచించంటండి. నాకు మళ్ళీ స్కూల్ పిల్లాడిని అయిపోయి నా జీవితాన్ని మళ్ళీ జీవించాలని ఉంది అనేసి అంటే మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడంటండి. మళ్ళీ తన పేరు ఎవరో పిలిచినట్టు అనిపించి ఈసారి ఎవరబ్బా అనుకుంటూ కళ్ళు తెరిచాడంట. అతని తల్లి ఎదురుగా నిల్చుని ఉందంట. అతని పక్కనే ఆమె ఆరోగ్యంగా ఆనందంగా ఉందంటండి. అప్పుడు పీటర్ గ్రహించాడంట, ఆ అడవిలో ఉన్న వృద్ధురాలు నిజంగానే తన కోరిక తీర్చి తిరిగి తన బాల్యాన్ని ఇచ్చేసింది అని అర్థమైందంటండి. బాల్యం అడిగాడు కదా, మళ్ళీ ఇచ్చేసిందని అర్థమైందంట. లే పీటర్, మరీ ఎక్కువగా నిద్రపోతున్నావు నువ్వు. నీ కలలు కనే అలవాటు వల్ల స్కూల్కి ఆలస్యం అవుతావు, వెంటనే లే ఆజ్ఞాపించిందంట వాళ్ళ తల్లి. ఇక ఆ క్షణం నుంచి పీటర్ తన జీవితాన్ని తను కోరుకున్నట్లుగా జీవించాడు అని చెప్పనవసరం లేదు. ఎందుకంటే అప్పుడు అర్థమైపోయింది, అతను రియలైజ్ అయ్యాడు. ఏంటి, ఆ క్షణంలో జీవించకపోతే ఆనందించాల్సిన క్షణాలన్నీ అలా వెళ్ళిపోతాయి. అందుకని ఆ క్షణాన్ని ఆస్వాదించాలనే విషయం అతనికి పూర్తిగా అర్థమైంది. పీటర్ జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాడు. ఎంతో ఆనందాన్ని, విజయాన్ని చవి చూశాడు.
అదంతా తను భవిష్యత్తు కోసం వర్తమానాన్ని త్యాగం చేయడం మానుకున్నందువల్లే సాధ్యమైంది. ఎందుకు అంతకుముందు మనశ్శాంతిగా ఆనందంగా ఎందుకు జీవించాడంటే ఎప్పుడో భవిష్యత్తులో ఏమవుతుందా, లేకపోతే అక్కడికి వెళ్ళిపోవాలనే ఆలోచన లేకుండా వర్తమానాన్ని త్యాగం చేయకుండా వర్తమానంలో గడిపాడు కాబట్టి అతను ఆనందంగా ఉండగలిగాడు అని చెప్పాడండి కథ. ఈయన అద్భుతమైన కథ బాగుందని చెప్తే, అయితే దురదృష్టవశాత్తు పీటరు అతని మాయాసూత్రం అన్న కథ ఒక కల్పిత గాథ మాత్రమే. ఈ వాస్తవ ప్రపంచంలోకి మనకి జీవించడానికి రెండో అవకాశం లేదు. ఇదంటే ఏంటి? ఈ కల్పిత కథ ఇదే నిజంగా జరిగిన స్టోరీ కాదు. కానీ ఈ వాస్తవ ప్రపంచంలో మనకి జీవించడానికి రెండో అవకాశం రాదు. అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనకి ఉన్నది ఒకటే అవకాశం. ఈ క్షణం పక్కకి వెళ్ళిపోయిందంటే అమూల్యమైనది ఎంతో. ఆ అమూల్యమైనది పక్కకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ దాన్ని మనం తీసుకురాలేము. రెండో అవకాశం అనేది ఉండదు మనకి. అందుకే మరీ ఆలస్యం అయ్యే లోపల జీవితం అనే కానుకని అనుభవించడానికి మేలుకోవాలి. కాలం నిజంగానే వేళ్ల నుంచి ఇసుక జారిపోయినట్లు జారిపోతుంది. ఈ కొత్త దినమే నీ జీవితాన్ని నిర్ణయించే కొత్త క్షణం కానీ ఈ క్షణం నుంచే నీ జీవితంలో ఏది ముఖ్యమో నువ్వు తేల్చుకో. నీ జీవితాన్ని మరింత అర్థవంతం చేసే వ్యక్తులతో జీవితాన్ని పంచుకో. జీవితంలోని ప్రత్యేక క్షణాలను, వాటి శక్తిని అనుభవించు, ఆస్వాదించు. నువ్వు ఎప్పటి నుంచో చేయాలనుకున్నవన్నీ చెయ్యి. నువ్వు ఎక్కాలనుకున్న పర్వతాన్ని అధిరోహించు. డోలు నేర్చుకోవాలనుకుంటే వాయించు. వర్షంలో నాట్యం చెయ్యి. కొత్త వ్యాపారం ప్రారంభించు. సంగీతాన్ని ప్రారంభించి ప్రేమించడం నేర్చుకో. కొత్త భాష నేర్చుకో. నీ బాల్యంలోని ఆనందాలను మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకో. విజయం లేదా సంపాదన కోసం నీ ఆనందాన్ని త్యాగం చేయకు. దానికి బదులు విజయానికి దారితీసే క్రమాన్ని అనుభవించడం అలవాటు చేసుకో. నీలోని స్ఫూర్తిని వెలిగించి ఆత్మకు ఉపశమనాన్ని ఇవ్వు. అదే నిర్వాణానికి మార్గం అని చెప్తున్నారండి. అంటే నిర్వాణమా అంటే ఏంటి అని అడిగితే శివనయోగులు చెప్పేది ఏంటంటే జ్ఞాన సముపార్జకులందరి అంతిమ గమ్యం నిర్వాణం అనే ప్రాంతం చేరుకోవడం. ఆ యోగులు చెప్పేవారంటే అంటే జ్ఞానాన్ని, ఆత్మజ్ఞాన మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గమ్యం ఏంటి? నిర్వాణము. ఆ స్థితికి చేరుకోవడమే. అంటే నిర్వాణం అనేది ఒక ప్రాంతం కాదు, అది ఒక మానసిక స్థితి. అంటే అంతకు ముందు అనుభవించిన మానసిక స్థితులన్నింటినీ తుడిచిపెట్టేసే స్థితే నిర్వాణము. నిర్వాణంలో అన్నీ సాధ్యమే, అక్కడ దుఃఖం అనేది ఉండదు అని చెప్తూ జీవన నృత్యం అక్కడ దివ్య ప్రజ్ఞతో ప్రదర్శింపబడుతుంది. నిర్వాణ స్థితికి చేరుకున్నప్పుడు భూతలంపై స్వర్గం నిర్మించుకోవడం సాధ్యమే. అదే వారి అంతిమ లక్ష్యం. జూలియన్ అతని ముఖంలో ప్రశాంతత, దివ్య స్థితి ప్రకటిస్తుండగా చెప్పారంటండి. మనందరము కూడా ఏదో ఒక ప్రత్యేకమైన కారణం మీదే ఈ భూమి మీదకి వచ్చాము. జోసెన్ చెప్తున్నట్టు చెప్పాడంట. నీ నిజమైన లక్ష్యం ఏమిటో ఆలోచించుకో. ఇతరులకు ఏమి ఇవ్వగలవో తెలుసుకో. నీ జీవితాన్ని వెలిగించుకో. అది నిరతాగ్నిహోత్రంలా వెలిగేలా చూసుకో. నేను నీతో పంచుకున్న వ్యూహాలు, సూత్రాలు ఇవన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టు. నువ్వు ఎంత సాధించగలవో అంతా సాధించు. చిట్ట చివరికి నువ్వు కూడా నిర్వాణ స్థితి ఫలాలను రుచి చూడగలుగుతావు. ఈ స్థితి నేను చేరుకున్నట్లు నాకు ఎలా తెలుస్తుంది? మరి నిర్వాణ స్థితి నేను చేరుకున్నానని ఎలా తెలుస్తుంది అని అడిగితే జాన్ ఏం చెప్తున్నారు? నీ ప్రవేశానికి కొన్ని సూచనలు వస్తాయి. నీ చుట్టూ ఉన్న ప్రతి దానిలోనూ ఒక పవిత్రతను నువ్వు కనుక్కుంటావు. వెన్నెల సోనలో దివ్యత్వం, మండే వేసవి ఎండలో నీలాకాశంలోని సౌందర్యం, మల్లెల సుగంధం, అల్లరి పిల్లాడి నవ్వు, అన్నిట్లోనూ దివ్యత్వాన్ని చూడగలుగుతావు అని చెప్తున్నారు. జూలియన్ ఒకటి మాత్రం వాగ్దానం చేయగలను నేను. నువ్వు నాతో గడిపిన సమయం వేస్ట్ అవ్వదు. ఎందుకంటే నువ్వు ఆ యోగులు అందించిన జ్ఞానంతో నేను జీవించడాన్ని ప్రారంభిస్తాను. నువ్వు నాతో పంచుకున్న విషయాలను వీలైనంత మందితో నేను కూడా పంచుకుంటాను అని ప్రమాణం చేస్తున్నాను. ఇవి నా మనసు లోతుల్లోంచి వచ్చే మాటలు. ఇదే నా వాగ్దానం అని ఈయన లోపల అనేక రకాల భావాలు వస్తుండగా ఈ మాటలు మనస్ఫూర్తిగా చెప్పారంటండి. ఆ యోగుల జ్ఞాన సంపన్న వారసత్వాన్ని నీ చుట్టూ ఉన్న వారికి తెలియపరచు. వాళ్ళు దీని నుంచి లాభం పొంది తమ జీవితాలు మెరుగుపరుచుకుంటారు. నువ్వు కూడా నీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటావు. ఇంకొకటి గుర్తుపెట్టుకో, ఈ ప్రయాణం కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. గమ్యం లాగే మార్గం కూడా ఆనందప్రదమైంది అని చెప్తున్నారు. అలా జూలియన్ మాట్లాడుతుంటే వింటుండిపోయారు. అతను అన్నాడంటండి, రామన్ జోగి చాలా గొప్ప కథకుడు, కానీ అతను చెప్పిన ఒక కథ అన్నిట్లోకి అపూర్వంగా ఉంటుందని ఒక కథ చెప్తున్నారండి. ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక మహారాజు తన భార్యపై ఉన్న ప్రేమను ప్రకటించుకోవడానికి ఒక గొప్ప స్మృతి చిహ్నం నిర్మించాలనుకున్నాడు. అదేంటంటే ఎప్పుడు ఎవరు చూడలేని గొప్ప భవనం, వెన్నెల రాత్రుల్లో మెరిసిపోయే కట్టడం. ఏంటది అంటే ఎంతో మంది పనివారు ఒక్కొక్క రాయి పేరుస్తూ ఎండలో చెమటలు కప్పుతూ నిర్మించారు. అది కొత్త కొత్త అందాలతో తయారైంది. చివరికి 22 ఏళ్ల తర్వాత పాలరాతి భవనం పూర్తయింది. అది ఏంటంటే తాజ్ మహల్, ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం చాలా సాధారణమైంది. ఈ గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఒక అద్భుతమే. ఏదో ఒక రకంగా మనందరం హీరోలమే.
అందరిలోనూ అసాధారణాన్ని సాధించడానికి, సంపూర్ణ సంతృప్తి పొందడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయండి ఈ శక్తి సామర్థ్యాలు. కావలసిందల్లా ఏంటంటే ఆ కళల సాఫల్యం వైపుగా అడుగులు వేయడమే. తాజ్మహల్ అనే అద్భుతాన్ని రాయిపై రాయి పేరిస్తూ ఎన్నో రోజులు నిర్మించారు. అలాంటి చిన్న చిన్న విజయాలే ఘన విజయాలకు దారితీస్తాయి. నేను సూచించిన చిన్న చిన్న మార్పులు క్రమంగా నీలో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి. వాటి నుంచి సానుకూల ఫలితాలు సంభవిస్తాయి. ఈ ఫలితాల వల్ల నీ వ్యక్తిత్వంలో సమూలమైన మార్పు చోటు చేసుకుంటుంది. ప్రతి దినం నీ జీవితంలో ఆఖరి దినము అయినట్లుగా భావించు. ఈ రోజు నుంచి ఎక్కువ నేర్చుకో, ఎక్కువ నవ్వుకో, నీకు నిజంగా ఇష్టమైన పనులు చెయ్యి. నీ భవిష్యత్తును నువ్వే నిరాకరించుకోకు. ఎందుకంటే నీ వెనక ఉన్నవి, నీ ముందున్నవి కంటే నీ లోపల ఉన్నవే ముఖ్యం. ఆ తర్వాత ఒక్క మాట మాట్లాడకుండా యోగిగా మారిన ఆ కోటీశ్వరుడని న్యాయవాది జూలియన్ నన్ను సోదర ప్రేమతో కౌగిలించుకుని నా గదిలోంచి ఎర్రని ఎండలోకి నడిచి వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా కూర్చుని ఆలోచనలో నిమగ్నమయ్యాను. ఈ యోగి నాతో గడిపిన అసాధారణ క్షణాలకు సాక్షిగా అక్కడ ఎదురుగా బల్లపైన ఒకే ఒక వస్తువు ఉంది. అదే అతని ఖాళీ కప్పు. ఇంకా ఈ అధ్యాయంలో చివరికి మనకు నేర్పిన వజ్రాల గురించి చెప్పారు కదండి. ఆ వజ్రాల గురించి ఏంటంటే ప్రస్తుతాన్ని అనుభవించు, వర్తమానంలో జీవించు అని. ఆ కానుకను ఆనందించు, విజయం కోసం ఆనందాన్ని త్యాగం చేయకు, ప్రయాణాన్ని ప్రేమించు, ప్రతిరోజు చివరి రోజుగా భావించు, నీ పిల్లల బాల్యాన్ని జీవించు, కృతజ్ఞత ప్రకటించు, నీ భవిష్యత్తును నిర్మించు. మనమందరము ఏదో ప్రత్యేక కారణం కోసమే జన్మించాము. అందుకని నీ గతానికి బందీ కాకు, నీ భవిష్యత్తుకు నిర్మాతవుక అని. ఇంకేంటి కాలాతీత సుగుణాలు మనం ఏం నేర్చుకున్నాం? లాస్ట్ ఈ పాయింట్స్ ఏంటి? నీ మనసును నియంత్రించు. దానికి ఏంటో ఒక స్టోరీ మనకు గుర్తుండడం కోసం స్టోరీలా చెప్పారు కదండి. మన మనసుని సుందర ఉద్యానవనంతో పోల్చారు. ఎత్తైన లైట్ హౌస్ మన లక్ష్యాన్ని అనుసరించు. కైజేన్ అభ్యసించు, సుమోయోధుడికి ప్రతీకగా. పింక్ వైర్ కేబుల్ ఏంటి? క్రమశిక్షణతో జీవించు. కాలాన్ని గౌరవించు, బంగారు స్టాప్ వాచ్. నిస్వార్థమైన సేవ చెయ్యి. పరువులంచే గులాబీలు ఏంటి? నిస్వార్థమైన సేవ చేయని చెప్పడం కోసం. ప్రస్తుతాన్ని ప్రేమించు అంటే వజ్రాల బాట కావాలంటే నీ జీవితం ఆ ప్రస్తుతాన్ని వర్తమాన క్షణంలో జీవిస్తూ ఉండు. ఎప్పుడైతే అలా వర్తమాన క్షణంలో ఉంటూ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఎప్పుడైతే ఉంటామో మన జీవితం ప్రశాంతంగా మనశ్శాంతిగా గడుపుతూ ఉంటాం మనం. ఇంతటి ఇక్కడతో ఈ బుక్ పూర్తయిపోయిందండి. ఇలాంటి జ్ఞానాన్ని అందించిన రాబిన్ శర్మ గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు అందిస్తూ విన్న మీ అందరికీ కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.